పోలీసు వారు, చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ, మెప్మా సిబ్బంది అందరూ కూడా కలిసి ఒక సమీక్ష నిర్వహించాము. రాష్ట్రంలో టిడ్కో హౌసెస్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి వరకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టిడ్కో ఇళ్ళు కడుతున్నాము, ఇళ్లలో చేరుతున్నటువంటి సంఖ్య తక్కువగా ఉంది. చిలకలూరుపేటలో వాటర్ కనెక్షన్ ఇచ్చాం, పవర్ కనెక్షన్ ఇచ్చాము, రోడ్లు వేసాము, ఉండటానికి అనువుగా ఉన్నాయి 4,512 ఇళ్ళు. రిజిస్ట్రేషన్లు కూడా దాదాపు 4,000 దాకా రిజిస్ట్రేషన్లు కూడా అయిన వాళ్ళు ఇంతవరకు చేరింది 1,200 మంది లోపు ఉన్నారు. 3,300 ఇళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండటం వలన పాడైపోతూ ఉన్నాయి, మెయింటెనెన్స్ లేక డ్యామేజ్ అవుతూ ఉంది. తీసుకున్న వాళ్ళేమో నోటీసు మీద నోటీస్ సర్వ్ చేసినా క్యాన్సిలేషన్ చేస్తున్నామన్నా ఇంతవరకు వారి కేటాయించినటువంటి అపార్ట్మెంట్లో ఇళ్లలో చేరిన దాఖలాలు ఉండటం లేదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వానికి ప్రజాధనం చేరనందువలన అద్దెల్లో ఉండేవాళ్ళు కానీ ఎటువంటి నివాస స్థలం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళేమో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, చేరటం లేదు. కాబట్టి ఇప్పుడే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. రేపు చేరనటువంటి వాళ్ళు క్యాన్సిల్ చేసి చేరేటువంటి వాళ్ళకి 6 నెలల తర్వాత నివాస యోగ్యం ఉంటున్నారు, తప్పకుండా వీళ్ళు కంటిన్యూ అవుతారు అనుకునేటువంటి వాళ్ళకే కనుక ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇస్తే ఈ టిడ్కో హౌసెస్ పేదవాళ్ళ కోసం ఏదైతే నిర్మాణం చేశామో ఆ పర్పస్ సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా చేరకుండా కనుక రిజిస్ట్రేషన్ చేసి ఎవరు చేరకుండా కనుక ఉంటే, అవి వేకెంట్గా ఉంటే అవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. పేదలకు ఇళ్ళు లేని వాళ్ళు అట్లనే అద్దెళ్లలోనూ ఇళ్ళు లేవని ప్రభుత్వానికి కంటిన్యూ దరఖాస్తులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కానీ దీని మీద చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చిలకలూరుపేట ఉదాహరణ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పర్సంటేజ్ ఉంది. పూర్తయినాయి, వస్తువులు ఉన్నాయి, చేరటం లేదు. తీసుకున్న వాళ్ళల్లో రియల్గా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది, అద్దెలుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ఎప్పటికి చేరతారంటే కూడా మనం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. 1 year నుంచి పదే చెప్తున్నా చేరటం లేదు. కాబట్టి దీని మీద చేరనటువంటి ఎన్ని క్యాన్సిల్ చేసి ఎవరైతే రెడీమేడ్గా ఫ్యామిలీస్తో చేరతారో వాళ్ళకి ఇస్తే ఈ టిడ్కో ఇళ్ళ యొక్క పర్పస్, ఏ పర్పస్ తోటైతే, ఏ ఉద్దేశంతో అయితే మనం ఇళ్ళు నిర్మాణం చేశామో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశం ఉంది. దీని మీద నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను. దీని మీద ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా, ఒక చిలకలూరుపేటకే ఇది పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, డిఫాల్టర్స్ మీద ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేరే వాళ్ళకి ఇల్లు సొంతమయ్యేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, మెప్మా వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. మెప్మా వాళ్ళు కూడా ట్యాబ్లు కూడా ఉపయోగించుకొని డోక్రా గ్రూప్స్ కానీ, టౌన్లో ఉన్నటువంటి, అర్బన్లో ఉన్నటువంటి గ్రూప్స్, వీటన్నిటికి కూడా ఇంకా వీళ్ళ బలోపేతం చేసేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క డోక్రా గ్రూపులు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారు. దేశంలో మొట్టమొదటి డోక్రా గ్రూపులను తీసుకొచ్చింది చంద్రబాబు. కాబట్టి వీటిని బలోపేతం చేయడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. వారికి ట్యాబ్లు ఇచ్చి ఆర్పీలు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేసి గ్రూపులకి గత ప్రభుత్వంలో గత అవినీతి మంత్రి టర్మ్ ఉన్న 6 నెలల ముందే రెన్యూల్ చేసి ఒక్కొక్క గ్రూప్ సభ్యుల దగ్గర 1000 నుంచి 6000 రూపాయలు వసూలు చేసినటువంటి ఘనత గత అవినీతి మంత్రి వైఎస్ఆర్ పార్టీ. 6 నెలల ముందే రెన్యూల్ చేశారు. వాళ్ళ డబ్బుల కోసం టైం అయ్యేదాకా కూడా ఉంచలేదు. 15 లక్షలు ఉన్న వాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నామని చెప్పి రెన్యూల్ చేశారు. సభ్యుల దగ్గర 1000 నుంచి 6000 వసూలు చేశారు. చిలకలూరుపేటలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ విధంగా ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచేసుకొని
డ్వాక్రా మహిళల్ని, అర్బన్లో ఉన్న మెప్మా గ్రూపుల్ని మోసం చేసినటువంటి గత చరిత్ర ఇక్కడున్న అవినీతి మంత్రికి. కాబట్టి అటువంటి జరగకుండా అటువంటి వసూళ్ళు అక్రమంగా డ్వాక్రా ఎవరైతే మెప్మాలో ఉన్నారో ఆ విధమైనటువంటి పరిస్థితులు రాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరుగుతాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క మెప్మా వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇచ్చేటువంటి దానికి ట్యాబులు ఆర్పీలు ఇస్తున్నాం. ఆర్పీలు దీన్ని ఉపయోగించుకొని ఇంకా గ్రూపులకి, మెప్మా గ్రూపులకి సేవలు అందించాల్సిందిగా కోరుతాం.